ఏంటి సార్ అది సాల్వ్ చేయడానికి మీ వైపు నుంచి, అంటే మీరు కనుక ఇన్వాల్వ్ అయితే అది సాల్వ్ అయిపోతుంది అని చెప్పేసి అంటారు? వాట్ ఎవర్, అందుకని లేట్ అయింది. ఐ వాస్ డూయింగ్ సంథింగ్, ఇట్ విల్ గెట్ సాల్వ్డ్. అంటే ఎరోస్తో మీకున్న డీలింగ్ అనేది ఈ కంప్లీట్గా సాల్వ్ అవ్వడానికి అంటే ఏంటి సార్ అంటే మీ కాదు, దోస్ ఆర్ ఆల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్, దే షుడ్ నాట్ బి డిస్కస్డ్ ఇన్ ది ఓపెన్. అన్ఫార్చునేట్గా ద బిజినెస్ పార్ట్ ఈస్ గోయింగ్ టూ మచ్ టు ద స్ట్రీట్. ప్రతి ఒక్కడు ఈ ప్రాబ్లం అంట, ఇంత డబ్బులు అంట, అవన్నీ ఎందుకు? ఆడియన్స్ హ్యాస్ టు వాచ్ ఎ ఫిల్మ్, దట్స్ ఇట్. వై ఆర్ వి గోయింగ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్? అది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, ఇంతకు ముందు కూడా మా ల్యాబులు ఉన్నప్పుడు ఉండేవి, వీటికి కూడా ఉంటాయి. ఇఫ్ యూ ప్లాన్ ఇట్ ఎర్లియర్ ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్, ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. అంటే ఈ రోజుకి అది సాల్వ్ అయ్యి అవుతుందా అని చెప్పి వి విష్ ఇట్ గెట్ సార్టెడ్. ఓకే, రైట్ సార్, డన్ సార్. సో ఆల్రెడీ సురేష్ బాబు గారు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారట. వీలైనంత త్వరగా ఈ ఇష్యూని సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఇక్కడ ఆయన కూడా ఒక మాట అన్నారు, ముందు నుంచే ఇలాంటివి అనేవి చాలా కామన్, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి ప్రొడక్షన్ హౌసెస్ మధ్యలో. కాకపోతే ముందే కనుక వీటి మీద ఫోకస్ చేస్తుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చుండేది కాదేమో అంటున్నారు ఆయన కూడా. సో ముందే అంటే జాగ్రత్త తీసుకోలేదేమో, ముందే జాగ్రత్త తీసుకోలేదు ఫినాన్షియల్ డిస్ప్యూట్స్ విషయంలో. జాగ్రత్త తీసుకొని ఉంటే మరి ఈ పరిస్థితి వచ్చేది కాదు ఖచ్చితంగా. సో ఇప్పుడైనా సరే వీలైనంత త్వరగా వీటిని సార్ట్అవుట్ చేయాలన్న ఆలోచనలోనే ఉన్నారు, సార్ట్అవుట్ చేస్తామంటున్నారు. సో సురేష్ బాబు గారు కూడా హామీ ఇస్తున్నారు తొందరలో సార్ట్అవుట్ అవబోతుందని. సో సినిమా రిలీజ్ అవ్వడానికి వీలైనంత త్వరగా రూట్ క్లియర్ చేయబోతున్నారు. అందరూ పెద్ద వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, అలాగే అల్లు అరవింద్ గారు కూడా మరి దీని మీద రెస్పాండ్ అయ్యారంటూ తెలుస్తోంది. ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది దానికి సంబంధించి కూడా. ఒక సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆయన అక్కడికి వెళ్ళడానికి ముందే ఈ ఇష్యూ గురించి సార్ట్అవుట్ చేయడానికి వెళ్ళి అక్కడంతా మాట్లాడి ఆ తర్వాత వేరే సినిమా దగ్గరికి వెళ్ళినట్లుగా కనిపిస్తుంది. అందుకే లేట్ అయిందని కూడా ఆయన చెప్తున్నారు ఆడియోలో. ఇంకొకసారి వినిపిస్తాను నేను అది ఆడియో మీకు. ఒకసారి సురేష్ బాబు గారు ఆడియో ఇంకొకసారి చూద్దాం ప్లీజ్. ఏంటి సార్ అది సాల్వ్ చేయడానికి మీ వైపు నుంచి, అంటే మీరు కనుక ఇన్వాల్వ్ అయితే అది సాల్వ్ అయిపోతుంది అని చెప్పేసి అంటారు? వాట్ ఎవర్, అందుకని లేట్ అయింది. ఐ వాస్ డూయింగ్ సంథింగ్, ఇట్ విల్ గెట్ సాల్వ్డ్. అంటే ఎరోస్తో మీకున్న డీలింగ్ అనేది ఈ కంప్లీట్గా సాల్వ్ అవ్వడానికి అంటే ఏంటి సార్ అంటే మీ కాదు, దోస్ ఆర్ ఆల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్, దే షుడ్ నాట్ బి డిస్కస్డ్ ఇన్ ది ఓపెన్. అన్ఫార్చునేట్గా ద బిజినెస్ పార్ట్ ఈస్ గోయింగ్ టూ మచ్ టు ద స్ట్రీట్. ప్రతి ఒక్కడు ఈ ప్రాబ్లం అంట, ఇంత డబ్బులు అంట, అవన్నీ ఎందుకు? ఆడియన్స్ హ్యాస్ టు వాచ్ ఎ ఫిల్మ్, దట్స్ ఇట్. వై ఆర్ వి గోయింగ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్? అది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, ఇంతకు ముందు కూడా మా ల్యాబులు ఉన్నప్పుడు ఉండేవి, వీటికి కూడా ఉంటాయి. ఇఫ్ యూ ప్లాన్ ఇట్ ఎర్లియర్ ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్, ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. అంటే ఈ రోజుకి అది సాల్వ్ అయ్యి అవుతుందా అని చెప్పి వి విష్ ఇట్ గెట్ సార్టెడ్. ఓకే, రైట్ సార్.